హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ చేంజెస్. ఇప్పుడే ఓజీ సినిమా అయితే చూశాను. సినిమా గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా, ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇంకా సుజిత్ అన్నకి పేరు పెట్టడానికి లేదు డైరెక్షన్ కి. సాహో సాహోతో ఏదో చిన్న చిన్న ఏదో చెప్పి సాహో అంత బాగున్న సినిమాను కూడా మన వాళ్ళు యావరేజ్ గా చేశారు. కానీ ఇప్పుడు ఒక పేరు పెట్టడానికి కూడా లేదు ఓజీ సినిమాతో. కల్ట్ సినిమా ఇచ్చేసాడు ఇంకా ఫ్యాన్స్ కి. ఇప్పుడే చూసి వస్తున్నాను. థియేటర్ లో ఆ గోలకే సగం వైబ్ అయిపోతాం మనం. సినిమా అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. తమన బీజియం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకా మనకి టీజర్ ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఇంకా పుష్ప 2, సలార్ 2 ఏ రేంజ్కి వెళ్ళిందో ఓజీ 2 అదే రేంజ్కి వెళ్తుంది. నిజంగా చెప్తున్నాను, 1000 కోట్లు కూడా తక్కువే సినిమాకి. ప్రతి ఎమోషన్ కూడా కనెక్ట్ అయింది, ప్రతి ఎలివేషన్ సీన్ కూడా కనెక్ట్ అయింది, ప్రతి డైలాగ్ కూడా ఇంకొక బుల్లెట్ లా దూసుకెళ్ళిపోద్ది ఇంకా సినిమాలో. ఇంకా సినిమాలో మనకి స్టోరీ విషయానికి వస్తే, ఆ జపాన్ మార్షల్ ఆర్ట్స్, ఆ కరాటే సంబంధించిన బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా బలంగా రాశాడు సుజీత్ అన్న. ప్రతి ఒక్కటి కూడా మనకు కనెక్ట్ అయిపోద్ది. దానికి కనెక్షన్ క్లైమాక్స్ లో ఉంటది. అక్కడ గూస్ బంప్స్ వస్తాయి, ఒక రేంజ్ లో వస్తాయి. కానీ అది ఇది అని చెప్పడం కాదు, సినిమా మొత్తం ప్యాక్ ఆఫ్ ఎలివేషన్స్ తో నింపేశాడు. ప్రతి సీను, ప్రతి బీజియం కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి సినిమాలో. ఈ సీన్ అని పర్టికులర్ గా చెప్పలేం. ఒక్కొక్క సీన్ ఉంటది. స్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటది పోలీస్ స్టేషన్ లో. సుజీత్ అన్నైనా డైరెక్ట్ చేసింది. దీని అమ్మ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినా కూడా అంత ఎలివేషన్ లేదే అన్నట్టు ఎలివేషన్ పెట్టాడు ఒక్కొక్క సీన్ లో. ప్రశాంత్ నీల్ గుర్తొచ్చేసాడు ఇంకా. ఆ కేజీఎఫ్, సలార్ ఏ టైప్ లో ఎలివేషన్స్ ఉంటాయో ఇంకా ఆ టైప్ లో ఎలివేషన్స్ ఇచ్చేసాడు. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూడండి. 3 years వెయిట్ చేసి రాసిన కథ సుజీత్ అన్ననే. ఫ్యాన్స్ ని నిలబెట్టాడు సుజీత్ అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా పండగ. ఇంకా చెప్తున్నాను కదా, ప్రతి విఎఫ్ఎక్స్ షాట్ కూడా మనకి దీనమ్మ లాస్ట్ సినిమా హరిహర వీరమల్లు, దాన్ని మర్చిపోతాం ఇంక ఈ సినిమా చూస్తే. ప్రతి షాటు, ప్రతి ఎలివేషను ఇంకా ఎక్కడా తగ్గలేదు సినిమాలో. ఏ సీను కూడా ఈ పేరు పెట్టడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు థియేటర్లోనే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి చెప్తాను, ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటది. సాహోకి ఇంటర్లింక్ చేస్తూ చిన్న సీన్ పెట్టాడు. నిజంగా చెప్తున్నాను, ఓజీ 2కి ఏ రేంజ్ లో హైప్స్ పెంచుతున్నాడంటే ఒక రేంజ్ లో పెంచుతున్నాడు. సాహోకి కనెక్షన్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ ప్రభాస్ని ఎలా తెస్తాడు, పవన్ కళ్యాణ్ ప్రభాస్ని ఎలా చూపిస్తాడు పార్ట్ 2లో. అయ్యో బాబోయ్, ఇంకా చిన్న కనెక్షన్ వదిలాడు అంతే. ప్రభాస్ని కూడా చూపించలేదు. ఈ ఓజీ సినిమాతో సాహో సినిమాకి వాల్యూ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడైతే జనాలకి సరిగ్గా చూడడం రాకో ఏదో అయింది, మొత్తానికి దాన్ని యావరేజ్ గా చేశారు. కానీ ఓజీ 2కి సాహోలు ఎగుతుంది ఇప్పుడు సినిమా. ఓజీ 2 ఇచ్చిన లింక్ కి సినిమా ఎప్పుడైపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. సినిమా థియేటర్లో క్లైమాక్స్ లో నిజంగా చెప్తున్నాను, అప్పుడే అయిపోయిందా అనిపించింది. అంత ఉంది డెప్త్ మూవీలో స్టోరీ. నిజంగా దాన్ని ఎగ్జిక్యూషన్ లో మాత్రం సుజీత్ అన్న 100%కి 1000% మార్కులు కొట్టేశాడు. దమ్ముంటే నా డైరెక్షన్ పేరు పెట్టండి అన్నట్టుగా చూపించాడు సినిమాని. పేరు పెట్టడానికి లేదు డైరెక్షన్ కి, అంతలా ఉంది సినిమా. చూడండి, ప్రతి సీన్ కూడా, ప్రతి షాట్ కూడా థ్రిల్ అవుతారు థియేటర్లో. ఇంకా క్లైమాక్స్ లో ఒక బీజియం ఉంటది, తమనన్న వింటేజ్ పవన్ కళ్యాణ్ బీజియం. అది అది థియేటర్లోనే చూడాలి మీరు ఖచ్చితంగా. ఒక పక్క అందరూ కొనిదెల తమన్ అంటున్నారు, కానీ ఈ సినిమాతో కొనిదెల సుజీత్ అని అంటారు, ఖచ్చితంగా అంటారు. పార్ట్ 2 ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఈ హైప్. ఇప్పుడే ఇంకా ఈ 3 years వెయిట్ కి వర్త్ వాచ్ అని చెప్పొచ్చు మూవీ. ఇంకా స్టోరీలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పడానికి లేదు. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ స్టోరీ పరంగా, ఆ స్క్రీన్ ప్లే పరంగా, ఆ విఎఫ్ఎక్స్ పరంగా, ఆ బీజం పరంగా, పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది సినిమా. పార్ట్ 2కి లింక్ పెట్టాడు. అసలు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. ఈ ఏంటి ఇలా తీసాడా అని కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. కొన్ని కొన్ని ట్విస్ట్లు అయితే. ప్రతి ఒక్కరు కూడా చూడండి సినిమాని. కలెక్షన్ పరంగా ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ మూవీకి మాత్రం 1000 కోట్లు వచ్చినా తక్కువే. సినిమా ఆ రేంజ్ లో ఉంది.
ఖచ్చితంగా 1000 కోట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 1000 కోట్లు వస్తాయో రాదో తెలియదు కానీ ఖచ్చితంగా వస్తే పార్ట్ 2 మాత్రం 2000 కోట్లు పక్కాగా రాసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.